అది డిసెంబర్ ఎర్లీ 19s. సముద్రం మధ్యలో ఊరికి దూరంగా ఒక లైట్ హౌస్ అయితే ఉంటది. అందులో 3 వర్కర్స్ అయితే డ్యూటీ చేస్తూ ఉంటారు. కానీ ఎందుకో తెలీదు, కొన్ని రోజుల్లో ఆ లైట్ హౌస్ లో ఉన్న లైట్ సడన్ గా ఆఫ్ అయిపోయింది. రెస్క్యూ టీమ్ అక్కడికి వెళ్ళేసరికి మొత్తం షాక్ అయిపోయారు. అండ్ ఈ కేసు పేరే ఫ్లాన్ అండ్ ఐసిలెస్ మిస్టరీ. స్కాట్లాండ్ లో ఉన్న సముద్రంలో అయితే ఈ లైట్ హౌస్ అయితే ఉంటది. అండ్ ఈ లైట్ హౌస్ కూడా చాలా దూరంలో ఉంటది. అండ్ 24 hours అలా ఆపరేట్ అవుతూనే ఉంటది. ఇది డిసెంబర్ 15 ఒక ప్యాసింజర్ షిప్ అయితే లైట్ హౌస్ నుంచి లైట్ రాకపోవడం అబ్జర్వ్ చేసింది. అండ్ వెదర్ చాలా టఫ్గా ఉండడంతో ఆ ప్యాసింజర్ షిప్ అయితే ఆ రోజు ఆ ఐలాండ్కి వెళ్ళాల్సింది, వెళ్ళలేదు. అది డిసెంబర్ 26 ఫైనల్ గా రిలీఫ్ టీమ్ అయితే ఆ ఐలాండ్కి వెళ్ళింది, ఆ లైట్ హౌస్ దగ్గరికి. మెయిన్ ఎంట్రన్స్ అయితే క్లోజ్ గా ఉంది. ఏ టేబుల్ మీద అయితే ఫుడ్ ఉందో అది ఎవ్వరు టచ్ చేయలేదు, ఎలా ఉన్నది అలాగే ఉంది. అండ్ ఆ రూమ్ కూడా ఫుల్గా క్లీన్గా ఉంది. ఆ లైట్ హౌస్లో ఉన్న గడియారం అలా తిరుగుతూనే ఉంది. కానీ అక్కడ ఉన్న కుర్చీల్లోనే ఒక కుర్చీ మాత్రం పొజిషన్ షిఫ్ట్ అయి ఉంది. ఆ లైట్ హౌస్ లోపల చూసేసరికి 2 రెయిన్ కోట్లు అయితే మిస్సింగ్ ఉంటాయి. ఓన్లీ ఒక రెయిన్ కోట్ మాత్రం లోపల ఉంటుంది. ఎంటైర్ లైట్ హౌస్ మొత్తం సెర్చ్ చేసినా సరే వాళ్ళ 3 బాడీలు అయితే అసలు దొరకలేదు. ఇది ఇక్కడితో అయిపోలేదు, పార్ట్ 2 ఉంది. స్టే ట్యూన్డ్.